హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. సో ధనిష్ట నక్షత్రంలో మొదట గుణగణాల గురించి తెలుసుకుందాం. గుణగణాలు ఎలా ఉంటాయి? ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు. సో వీళ్ళు ఈ జాతకుల్లో పుట్టిన వాళ్ళు తేజవంతులండి, ప్లస్ గుణవంతులు, ఉద్యోగవంతులండి. అంతే, సొంత వ్యాపారం ఉండదు వీళ్ళకి, ఉద్యోగం చేస్తూనే ఉంటారు. ప్లస్ దయాహీనులు, దయ లేదు వీళ్ళకి. ప్లస్ వీళ్ళకి బ్రహ్మదేశులు అంటే సద్బ్రాహ్మణులను ద్వేషిస్తారండి, అంటే నాస్తికులు అన్నట్టు. ప్లస్ వీళ్ళకి వేడి శరీరత్వం ఉంటుందండి. ప్లస్ లోబులండి. ప్లస్ వీళ్ళకి పెద్ద పెద్ద పాదాలు ఉంటాయి. ఓకే, ప్లస్ వీళ్ళు ఫ్యాట్ పీపుల్ అండి, స్థూలకాయలు. ఓకే, సో ఇవండి ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు. నెక్స్ట్ ఏంటంటే వివిధ పాదాల గురించి తెలుసుకుందాం. ఒకటో పాదం ధనిష్ట నక్షత్రం, ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు, వీళ్ళది రవిదండి గ్రహం. ప్లస్ వీళ్ళు ఫ్యాట్ పీపుల్ గా ఉంటారండి ఎక్కువ. ఓకే, సో రెండో పాదం ఏంటంటే బుధుడిదండి, బుధుడిది. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే వినయం ఉట్టిపడేలా మాట్లాడతారండి, ఉట్టి పడేలా మాట. ప్లస్ విద్యావంతులు కూడా అవుతారు. సో మనం ఇప్పుడు మూడవ పాదం గురించి మాట్లాడదాం. సో మూడో పాదం శుక్రుడిదండి, శుక్రుడిది. సో ఇది ఏంటంటే వీళ్ళు గుణవంతులు, చిరాయుష్మంతులు, ఓకే, వీళ్ళు కాలవేత్తలుగా ఉంటారు, అంటే టైం గురించి ఎక్కువ తెలుసు. వీళ్ళు వెదర్ రిపోర్టర్స్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నాలుగో పాదం. ఈ నాలుగో పాదం వచ్చేసి కుజుడిదండి. సో వీళ్ళు ఏంటంటే నిత్యం, ఎల్లప్పుడూ నిత్యం పాపకర్మలు చేస్తూ ఉంటారండి. ఓకే, సో ఇదండి. ఓకే, సో మనం ధనిష్ట నక్షత్రంలో 4 పాదాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఓవరాల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో వీళ్ళు ఏంటంటే వీళ్ళది కుజ మహాదశలో పుడతారండి. ఓకే, 7 సంవత్సరాలకు కుజ మహాదశలో జనమాను. ఓకే, ఓకే, తర్వాత రాహు మహాదశ 18 సంవత్సరాలు, రాహు మహాదశ. ఓకే, సో ఇప్పుడు గండాల గురించి తెలుసుకుందాం. ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు జన్మించడంతోనే 18 రోజులలో జరోదయం అండి.
ఓకే. మళ్ళీ 5వ ఏట పునర్జరపీడ. ఓకే. 5వ ఏట జ్వరపీడ మళ్ళీ ఉంటుంది. ఓకే. మళ్ళీ 18, 25 సంవత్సరాల్లో వాత జ్వరం అండి. 18 లేదా 25 సంవత్సరాల్లో ఓకే వాత జ్వరం ఉంటుందండి. వాత జ్వరం. సో అండ్ వీళ్ళకి 40వ ఏట వివిధ వ్యాధులు అటాక్ చేస్తాయండి. వివిధ వ్యాధులు అటాక్ చేస్తాయి. ఓకే. లేకపోతే కొమ్ములు గల జంతువుతో భయం అండి. కొమ్ములు గల జంతువుతో భయం. ఓకే. మళ్ళీ 50వ ఏట. ఓకే. 50వ ఏట 50వ ఏట జలగండం అండి. ఓకే. మళ్ళీ 60వ ఏట అపమృత్యు భయం. అపమృత్యు భయం. ఓకే. ఇవన్నీ అధిగమించితే 88 సంవత్సరాలు పరమాయువు అండి. 88 సంవత్సరాలు పరమాయువు. ఇవన్నీ అధిగమిస్తాయి. ఈ గండాలన్నీ అధిగమిస్తాయి. సో ఇదండి ధనిష్ట నక్షత్రం గుణగణాలు, పాదాలు ప్లస్ వాళ్ళ ఓవరాల్ లైఫ్ పరమాయువు. సో నెక్స్ట్ వీడియోలో మనం శతభిష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.